పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు వాక్య ధ్యానములోనికి వెళ్లే ముందు కొన్ని నిమిషాలు తలలు వంచి ప్రార్థించుకుందాం. మహా పరిశుద్ధుడవు, ప్రేమగల మా పరలోకపు తండ్రి, ప్రభువా, ఈ శ్రేష్టమైన పరిశుద్ధమైన సమయమును బట్టి మీకే స్తోత్రాలు నాయనా. అయా, ఇప్పుడు మీ జీవం గల వాక్యమును మేము ధ్యానించుచూ ఉండగా మీ పరిశుద్ధాత్మ సహాయము మాకు దయచేయండి. ముఖ్యముగా నా తండ్రి, ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి. అయా, ఈరోజు ఎంతమంది బిడ్డలు భారముతో, వేదనతో, కన్నీటితో మీ వైపు చూస్తున్నారో, అయ్యా, నేను మాట్లాడుతున్న మాటలు నావి కాకుండా మీ నోటి మాటలుగా ఉండి వారి హృదయాలను తాకనివ్వండి. తండ్రి, ఎవరైతే అశాంతితో ఉన్నారో వారికి మీ సమాధానమును, ఎవరైతే కృంగిపోయి ఉన్నారో వారికి మీ బలమును దయచేయండి. దేవా, ఈ వాక్యము ద్వారా మాలో కొత్త నిరీక్షణను కలిగించి మీ విశ్రాంతిని మేము అనుభవించే కృపను ప్రసాదించమని మా రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును, ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను, వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు మనము మన జీవితాల్లో మోస్తున్న భారములను ఎలా దించుకోవాలో దేవుని వాక్యము నుండి నేర్చుకుందాం. ఈ లోకములో ప్రతి మనిషికి ఏదో ఒక భారం ఉంటుంది. కొందరికి ఆర్థిక ఇబ్బందులు, మరికొందరికి అనారోగ్యము, ఇంకొందరికి కుటుంబ సమస్యలు. కానీ అన్నిటికంటే భరించలేని భారము మనస్తాపము మరియు నిరీక్షణ లేకపోవడము. ఈరోజు ఈ వాక్యము వింటున్న మీరు కూడా ఈరోజు ఏదైనా భారముతో, కన్నీటితో ఈ వాక్యాన్ని వింటున్నారా? ప్రతిరోజు ఉదయము నిద్ర లేవగానే ఏదో ఒక తెలియని భారము మీ గుండెను పిండేస్తుందా? ప్రియులారా, బయట ప్రపంచానికి మీరు నవ్వుతూ కనిపిస్తున్నా రాత్రిపూట ఎవరు చూడకుండా మీ దిండు తడిసిపోయేలా మీరు కన్నీరు కార్చుతున్నారా? దేవుడా, నా పరిస్థితి ఎప్పుడు మారుతుంది? ఈ అవమానము, ఈ వేదన నాకెన్నాళ్ళు అని మీరు అడుగుతున్నారా? అయితే ఈరోజు ఈ వీడియో మీరు చూడటము యాదృచ్ఛికము కాదు. ఇది మీకోసము దేవుడు పంపిన పిలుపు. ప్రియులారా, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనములో ప్రభువైన యేసు క్రీస్తు మీ కళ్ళలోకి చూస్తూ ఒకే ఒక మాట చెబుతున్నారు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును అని. అవును ప్రియులారా, మీరు మోస్తున్న భారము, ఆ బరువును దించడానికే, మీ కన్నిటిని నాట్యముగా మార్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. బైబిల్లో హన్నా అనే ఒక స్త్రీ తన భారమును ఎలా దించుకుంది, ఆమె ఏ రహస్యముతో తన కన్నిటిని విజయముగా మార్చుకుంది, ఈరోజు మనము తెలుసుకుందాం. చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈరోజు మీ భారము దిగిపోయే రోజు. ప్రియులారా, ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థులను ఒక ప్రశ్న అడిగాడు. చేతిలో గ్లాసు నీళ్లు నింపుకొని ఈ గ్లాసు బరువు ఎంత అని అడిగాడు. విద్యార్థులు పలు సమాధానాలు చెప్పారు. అయితే ఆ గురువుగారు ఏమి చెప్పారో తెలుసా? గ్లాసును ఎంతసేపు పట్టుకుంటాడనే దానిపై ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. ఆయన దానిని 5 నిమిషాలు పట్టుకుంటే అది చాలా కష్టము కాదు. అరగంట సేపు పట్టుకుంటే చేయి నొప్పి వస్తుంది. 1 గంట పట్టుకుంటే చేయి నొప్పులు వచ్చి చెయ్యి మొద్దుబారిపోతుంది. దింపితే బాగుండు అనిపిస్తుంది. ఆ రకముగానే
మన భారాలు మరియు చింతలు కూడా ఇలాగే ఉంటాయని, మన హృదయాల్లో పేరుకుపోయినప్పుడు మనము ఉక్కిరి బిక్కిరి అవుతాము మరియు బాధపడతాము. మన దుఃఖాన్ని పంచుకోవడానికి మరియు ఓదార్పు కొరకు ఇతరుల వద్దకు పరిగెత్తుతాం. కొందరు వినవచ్చు, కొందరు సహాయము చేయడానికి ప్రయత్నించవచ్చు లేక చేయకపోవచ్చు. కొందరు మనము పంచుకునే వాటిని తీసుకొని ఇతరులతో కబుర్లు కూడా చెప్పవచ్చు. ప్రియులారా, మనకు తండ్రి ఉన్నాడు. మన భారాలను మోయడానికి ఆయన దగ్గరకు రమ్మని ఆయన మనలను ఆహ్వానిస్తున్నాడు. అతను ఎవరికీ చెప్పి ఆనందించేవాడు కాదు. మనతో పాటు కన్నీళ్లు పెట్టే మంచి స్నేహితుడు. మన భారాలు ఆయనకు అప్పగిస్తే వాటిని తన భుజాలపై మోస్తూ విశ్రాంతినిచ్చే మంచి తండ్రి. మన భారాలను ఆయనకిచ్చి ఆయనకు కృతజ్ఞతలు తెలిపి స్తుతించినప్పుడు అతను పరిష్కారాన్ని చూసుకుంటాడు. బైబిల్లో హన్నా అనే ఒక స్త్రీ ఉంది. ఆమె పరిస్థితి ఎలా ఉందో తెలుసా? బైబిల్లో హన్నా చరిత్ర ఒక అద్భుతమైన విశ్వాసానికి మరియు ప్రార్థన శక్తికి నిదర్శనం. ఆమె కథను మనము సమూయేలు మొదటి గ్రంథము 1 మరియు 2 అధ్యాయాలు చూడవచ్చు. ప్రియులారా, ఎఫ్రాయిము మాన్య దేశములోని రామాతాయిం సోఫేలో ఎలుకనా అనే భక్తుడు ఉండేవాడు. అతనికి 2 భార్యలు, ఒకరు హన్నా, మరొకరు పెన్నిన్నా. ఎల్కనాకు హన్నా అంటే చాలా ఇష్టం. కాని హన్నాకు సంతానము లేదు. ఆ కాలములో పిల్లలు లేకపోవడము ఒక శాపముగా, అవమానముగా భావించేవారు. పెన్నిన్నాకు పిల్లలు ఉండటముతో ఆమె హన్నాను నిరంతరము జగతాళి చేస్తూ ఆమె మనసును వికలము చేసేది. ప్రతి సంవత్సరము వారు షిలోహులోని దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు హన్నా పెన్నిన్నా హన్నాను మరింత ఎక్కువగా బాధపెట్టేది. దీంతో హన్నా అన్నపానములు మానేసి కన్నీటితో రోదించేది. మత్తయి 11:28లో చెప్పబడినట్టుగా హన్నా నిజముగానే ప్రయాసపడి భారముతో మోస్తున్న స్థితిలో ఉంది. ఆమె భారానికి 2 కారణాలు ఉన్నాయి. అంతరంగ వేదన, బిడ్డలు కావాలనే తీరని కోరిక ఆమెను లోపల కృంగదీసింది. రెండవది లోకపు అవమానము. ఆమె ప్రత్యర్థి పెనిన్నా హన్నాకు పిల్లలు లేరని నిరంతరము జగతాళి చేస్తూ ఆమె గాయపడిన హృదయంపై కారము చల్లినట్టు చేసేది. హన్నా భర్త ఎల్కనా ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించి, నేను నీకు 10 మంది కుమారుల కంటే ఎక్కువ కాదా అని అడిగేవాడు. కాని ఏ మనిషి ఇచ్చే ఓదార్పు కూడా ఆమె గుండెలోని బరువును దించలేకపోయింది. ప్రియులారా, ఒకరోజు షిలోహులోని మందిరములో హన్నా ఒక నిర్ణయానికి వచ్చింది. తన భారమును మోయడము తన వల్ల కాదని గ్రహించి ఆమె దేవుని సన్నిధికి వెళ్ళింది. యేసు క్రీస్తు కొన్ని వందల ఏళ్ల తర్వాత చెప్పబోయే నా యుద్ధకు రండి అనే మాటను ఆమె ఆనాడే తన ఆత్మలో విన్నట్టుగా ప్రవర్తించింది. ఆమె మందిరములో మోకరిల్లి తన హృదయాన్ని దేవుని ముందర కుమ్మరించింది. ఆమె ఎంతగా రోధించిందంటే ఆమె పెదవులు కదులుతున్నాయి కాని మాటలు రావడం లేదు. ఆమె తన భారమును లోకానికి కాక పరలోకపు తండ్రికి అప్పగించుకుంది. హన్నా ప్రార్థన ముగించి లేచినప్పుడు ఒక అద్భుతం జరిగింది. అప్పటి వరకు కన్నీటితో భారముతో ఉన్న ఆమె ముఖము ఒక్కసారిగా ప్రకాశించింది. ఆమె వెళ్ళి భోజనము చేసెను. ఆమె ముఖము ఇక విచారముగా ఉండలేదు అని సమూయేలు మొదటి గ్రంథము 1 అధ్యాయము 18వ వచనములో వ్రాయబడి ఉన్నది. ఇదే అసలైన విశ్రాంతి. ప్రియ సహోదరి సహోదరులారా, జాగ్రత్తగా వినండి. సమస్య ఇంకా తీరలేదు, బిడ్డ ఇంకా పుట్టలేదు. కాని దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు ఆమె మనస్సులోని భారము దిగిపోయింది. దేవుడు తన మొరను విన్నాడనే నిశ్చయత ఆమెకాత్మీయ విశ్రాంతినిచ్చింది. అవును ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు హన్నాను జ్ఞాపకము చేసుకున్నాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు ఆమె ఒక కుమారుని కన్నది. అతనికి సమూయేలు అని పేరు పెట్టింది. ప్రయాసతో మొదలైన
ఆమె ప్రయాణము దేవుని సన్నిధిలో విశ్రాంతిని పొందింది. చివరకు గొప్ప ఆనందముతో ముగిసింది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, హన్నా జీవితము మనకొక అద్దము లాంటిది. ఆమె కథ ముగింపులో మనకు 5 పిల్లలు కనిపిస్తారు. గొప్ప ప్రవక్త కనిపిస్తాడు. కానీ ఆ అద్భుతాలన్నిటికీ పునాది ఎక్కడ ఉందో తెలుసా? ఆమె మోకరించిన చోటే ఉంది. మనము నేర్చుకోవలసిన ఆత్మీయ సత్యాలు ఏంటి అనంటే, మనుషుల దగ్గర కాదు, దేవుని దగ్గర మన సమస్యలను కుమ్మరించాలి. హన్నా భర్త ఎల్కన ఆమెను ప్రేమించాడు. కానీ ఆమె కన్నీటిని ఆపలేకపోయాడు. పెనిన్నా ఆమెను ద్వేషించింది. కానీ ఆమె గర్భాన్ని తెరవలేకపోయింది. మన జీవితంలో కూడా అంతే. మన సమస్యలను మనుషుల దగ్గర చెబితే అది కేవలము ఒక చర్చ అవుతుంది. అదే దేవుని దగ్గర చెబితే అదొక పరిష్కారం అవుతుంది. మీ భారమును మనుషుల భుజాల మీద వేయకండి, దేవుని పాదాల దగ్గర పెట్టండి. ప్రియ సహోదరి సహోదరుడా, హన్నా ప్రార్థన ముగించి మందిరము నుండి బయటకు వచ్చినప్పుడు ఆమె ఇంకా గర్భవతి కాలేదు. ఆమె ఇంటికి వెళ్తే అక్కడ మళ్ళీ పెనిన్న ఎగతాళి చేయడానికి సిద్ధముగానే ఉంది. కానీ బైబిల్ సెలవిస్తుంది, ఆమె ముఖము ఇక విచారముగా ఉండలేదు. యేసయ్య ఇచ్చే విశ్రాంతి అంటే ఇదే. బయట తుఫాను అలాగే ఉండవచ్చు, కానీ మీ గుండెలో మాత్రము ఒక నిశ్చలమైన ప్రశాంతత ఉంటుంది. దేవుడు కార్యము చేస్తాడనే నమ్మకము ఎప్పుడైతే మీలోనికి వస్తుందో అక్కడే మీ భారము దిగిపోతుంది. అన్న కార్చిన ప్రతి కన్నీటి చుక్కను దేవుడు తన బుడ్డిలో దాచి ఉంచాడు. ఆమె ఒక కొడుకు కోసము ప్రార్థిస్తే దేవుడు ఆమెకు 6 బిడ్డలనిచ్చాడు. ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీరు దుఃఖముతో విత్తుతున్న ప్రతి ప్రార్థన రేపు ఆనందముతో కూడిన కోతగా మారుతుంది. మీ భారము ఎంత పెద్దదైతే దేవుడిచ్చే ఆశీర్వాదము అంత గొప్పగా ఉంటుంది. కాబట్టి నిరాశతో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరుడా, లోకము మిమ్మల్ని తక్కువ చేసి చూడవచ్చు. మీ పరిస్థితి అసాధ్యం అనిపించవచ్చు. కానీ హన్నా అనుకున్నది, దేవుడు సజీవుడు, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు అని. ప్రయాసతో మీరు కూడా హన్నా వలె ఉన్నారా? అయితే ఆయన యొద్దకు రండి. భారముతో ఉన్నారా? ఆయన పిలుపునందుకోండి. అనిచ్చే విశ్రాంతి మీ జీవితాన్ని మార్చివేస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు హన్నా వలె ప్రయాసముతో భారం మోస్తున్నావేమో. ఈరోజు దేవుడు సెలవిస్తున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడా, నా యొద్దకు రా. నీ భారాన్ని నాకిచ్చేయి, నేను నీ భారాన్ని మోస్తాను, నువ్వు సంతోషముగా ఉండు అని నన్ను పిలుస్తా ఉన్నాడు. కాబట్టి సమయంలో మనమందరము మన భారాన్ని దించేసుకుందాం. ఆయన పాద సన్నిధిలో కొన్ని నిమిషాలు ఆయనను స్తుతి ఆరాధన చేద్దామా? కన్నీటి లోయలో
ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన జీవము కలిగిన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, ఈ వాక్యము వింటున్న ప్రతి బిడ్డను ఈ దినము మీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రభువా, ఎందరో బిడ్డలు ఈరోజు హన్న లాంటి భారముతో మీ వైపు చూస్తున్నారు నాయనా. సమాజము పెట్టే నిందలు, తీరని ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన యుద్ధము చేస్తున్నారు. మనుషులిచ్చే ఓదార్పు కేవలము మాటలకే పరిమితము కాని అయ్యా, మీరిచ్చే ఓదార్పు హృదయ గాయాలను మాన్పే శక్తి గలది. తండ్రి, ఎవరైతే ఇక నా వల్ల కాదు, నా జీవితం ఇంతేనా అని నిరాశలో ఉన్నారో వారితో మీరు మాట్లాడండి తండ్రి. నీ కన్నీరు నేను చూశాను, నీ మొర నేను ఆలకించాను అని వారికి నెమ్మదినివ్వండి తండ్రి. అన్న కన్నిటిని ఆనందముగా మార్చిన దేవుడవు. ఈ బిడ్డల జీవితాల్లో కూడా అద్భుతాలు చేయమని వేడుకుంటున్నాను. వారి దుఃఖమును నాట్యముగా మార్చండి. రేపటి గురించి భయము పోగొట్టి మీ మీద నమ్మకముతో ఒక కొత్త అడుగు వేసే ధైర్యాన్ని వారికి ప్రసాదించండి. మీ కృప హస్తము వారికి తోడుగా ఉంచి మీ పరలోకపు విశ్రాంతితో వారిని నింపమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. మీ నూతన దయా కిరీటం చేత బిడ్డలను ఆశీర్వదించండి. ఆ రీతిగా ఇతరత్ర శుభకార్యాలు జరిగించుకుంటున్న బిడ్డలతో కూడా మీరుండి సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం. శారీరక, మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీ పాదసన్నికి తీసుకొని వస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా నా తండ్రి, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న నవీన సత్య, మేఘన, యశస్విని, మల్లికార్జున స్వామి, జహంగీర్, సుబ్బారావు, పద్మ, జ్యోతి, కళావతి, రాజేశ్వరి, భాష, హిమజ, యశస్విని, ఖైరునిసా, రమాదేవి, విమలమ్మ, అనుష, మార్తమ్మ, వీరందరిపై నీ కరుణా హస్తాన్ని ఉంచి క్యాన్సర్ కణాలను నిర్మూలించి వారికి కొత్త జీవనాన్ని, ధైర్యాన్ని ప్రసాదించమని వేడుకొంచున్నాం. కిడ్నీ వైఫల్యముతో బాధపడుతున్న సిద్ధు, లక్ష్మణ్, ప్రవీణ్ కుమార్, తేజ, నాగజ్యోతి, నయోమి, సన్నీలకు శక్తిని దయచేయండి. పక్షవాతముతో బాధపడుతున్న సూర్యరావు, రాంబాబు, గుణసుందరమ్మ, బాలప్ప, రంగన్న, కృపాకర్, జయకృష్ణ, భాస్కర్రావు, విజయలక్ష్మి అమ్మ, శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరమ్మ, నారాయణ, శ్రీను, వీరేష్లకు వారి అవయవాలలో కదలికను, బలమును దయచేయమని వేడుకొంచున్నాం. గుండె జబ్బులతో బాధపడుతున్న పవన్, సుగుణావతి, జయమ్మ, సుశీల, షారూన్, మేరీ, సెబెస్టియన్, ఆనందరావు, ప్రభావతులకు ఉపశమనాన్ని దయచేయమని వేడుకొంచున్నాం. బ్రెయిన్ ట్యూమర్తో పోరాడుతున్న లీలావతి, ప్రశాంతి, జైపాల్ రెడ్డిలకు, మరి అనేక మాసాలుగా కోమాలో ఉన్న నానికి నీ అద్భుతమైన స్పర్శతో స్పృహను, ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకొంచున్నాం. అయ్యా, రత్న తెలియని వ్యాధితో బాధపడుతుండగా బిడ్డకు విముక్తిని కలిగించండి. అయ్యా, అనిత అల్సర్తో బాధపడుతుండగా బిడ్డను ముట్టి స్వస్థపరచండి. సజిత్ 10 ఏళ్లుగా అనుభవిస్తున్న ఒంటరితనము, భయము నుండి అతనికి విడుదల ప్రసాదించమని వేడుకొంచున్నాం. కీర్తన, వెంకటేశ్వరమ్మ, నూకరత్నంలో కీళ్లవాతముతో బాధపడుతూ ఉండగా నొప్పుల నుండి ఉపశమనమును దయచేయమని వేడుకొంచున్నాం. హెచ్ఐవితో బాధపడుతున్న లక్ష్మిని, కుమారిని మీరు ముట్టి స్వస్థపరచమని, వారికి మానసిక, శారీరక శక్తిని దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, దుష్ట శక్తుల పీడనతో బాధపడుతున్న అఖిలకు సంపూర్ణ విడుదలను దయచేయండి. అయ్యా, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వర్షిణిని జ్ఞాపకం చేసుకోండి. ప్రాముఖ్యంగా నా తండ్రి, సమయంలో చిన్నారి బిడ్డ పునర్విక శ్రీ కొరకు ప్రార్థిస్తున్నాం. తండ్రి, ఈ చిన్నారి బిడ్డ స్పెషల్ మస్క్యులర్ అట్రోఫీ అని అత్యంత అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతుంది. అయా, బిడ్డని జ్ఞాపకం చేసుకొని ముట్టి స్వస్థపరచమని వేడుకొంచున్నాం. పేర్లు చెప్పబడని అనేక మంది బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఈ బిడ్డలందరికీ చికిత్స అందిస్తున్న వైద్యులకు జ్ఞానాన్ని, పరిచర్య చేస్తున్న కుటుంబ సభ్యులకు ఓపికను ప్రసాదించండి.
వారి కన్నీళ్లు తుడిచి వారి గృహాలలో సంతోషాన్ని నింపమని ప్రార్థిస్తున్నాం. దేవ, ప్రాముఖ్యంగా నా తండ్రి, ఈ సమయంలో ప్రపంచంలో శాంతి సమాధానాలు కలిగించండి. విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం. కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి అయా ఇతర పరాయి దేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. ఎంతో మంది బిడ్డలు నా తండ్రి హింసల బారిన పడుతూ ఉండగా అయ్యా కృప చూపండి, దయ చూపండి, జ్ఞాపకము తెచ్చుకోమని వేడుకొనిచున్నాం. అధికారుల దయను, యజమానుల దయను పొందుకునేలాగున వారితో మీరు మాట్లాడండి తండ్రి. అయ్యా, ఎంతో మంది బిడ్డలకు అక్కడ స్వేచ్ఛగా పని చేసుకోవడానికి కావలసిన అకామాలు లేక ఇబ్బంది పడుతూ ఉండగా నా తండ్రి, బిడ్డలందరినీ దినము జ్ఞాపకము చేసుకొని ప్రతి బిడ్డకు ఆ దేశంలో అయ్యా స్వాతంత్రముగా పని చేసుకున్నటకు కావలసిన అనుమతులు లభించులాగున మీ కృప చూపండి. అధికారులతో మీరు మాట్లాడమని వేడుకొనిచున్నాం. దేవా, బిడ్డలు ఒంటరిగా ఉంటుండగా నా తండ్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి. ప్రతి వేదన, బాధ, శోధనల నుంచి కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం. దేవా, ఈ సమయంలో నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంత పెడుతూ ఉండగా బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి. వారి ప్రతి న్యాయమైన కోరికకు సమాధానము దయచేసి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుమని మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి, సహోదరులారా, ఒక మాట, చీకటి ఎంత గాఢంగా ఉంటే వెలుగు వచ్చే సమయం అంతా దగ్గరలో ఉందని అర్థం. మీ సమస్య ఎంత పెద్దదైతే దేవుడు మీకు ఇవ్వబోయే సాక్ష్యము అంత గొప్పగా ఉంటుంది. హన్నా ఒక కొడుకు కోసము ప్రార్థిస్తే దేవుడు ఆమెను 6 పిల్లలకు తల్లిని చేశాడు. అంటే దేవుడు మీరు అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడానికి శక్తిమంతుడు. కన్నీళ్లు కార్చడము ఆపండి. మీ భారమును దేవుని పాదాల దగ్గర వదిలేయండి. ఈ రోజు నుండి మీ ముఖము ఒక విచారముగా ఉండకూడదు. దేవుడు మీ పక్షాన ఉన్నాడు. ధైర్యంగా ఉండండి, నిరీక్షణ కలిగి ఉండండి. ప్రిలారా, హన్నా ప్రార్థన విన్న దేవుడు, ఆమెకు సమూయేలునిచ్చి సంతోషపెట్టిన దేవుడు ఈరోజు మీ ప్రార్థన కూడా వింటున్నాడు. మీరు అనారోగ్యముతో ఉన్నారా? ఆయన యొద్దకు రండి. అప్పుల బాధతో ఉన్నారా? ఆయన పాదాల చెంత మోకరించండి. సంతానము లేక నిందలు పడుతున్నారా? హన్నాకు తోడుగా ఉన్న దేవుడు మీకును తోడుగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు జీవాక్యము వినిచిన మీలో ఇంకెవరికైనా వ్యక్తిగతంగా ప్రార్థన కావాలి అని మీరు ఆశ కలిగి ఉన్నట్టయితే, మీరు అనారోగ్యంతో ఉన్నట్టయితే, ఆర్థిక బంధకాల్లో ఉన్నట్టయితే, లేదా మీరు పరీక్షలు రాస్తూ ఉన్నట్టయితే, దేవుని సహాయము, నడిపింపు కొరకు మీరు ఆశ కలిగి చూస్తూ ఉన్నట్టయితే, స్క్రీన్ మీద కనిపిస్తున్న నా నంబర్కు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీ ప్రతి సమస్యను నేను దేవుని పాదాల చింత పెట్టి భారముతో ప్రార్థిస్తానని విన్నవించుకుంటున్నాను. నా వాట్సాప్ నంబర్ 8446503607 8465037607. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్.